అడ్డదారుల్లో పోయి చివరికి చేరాల్సిన చోటుకే నువ్వు చేరుకున్నావు చూసావా? కంట్రోల్ ఫ్రమ్ ఆల్ఫా 1, ఇన్స్పెక్టర్ మహేష్ స్పీకింగ్. చంద్రబోస్ ని ఫాలో చేశాను. జిహెచ్ మార్చి వరకు వచ్చాను. అతను భారతీయుడు కూడా ఫాలో చేస్తూ వచ్చాడు. ఇద్దరు ఇప్పుడు లోపల ఉన్నారు. ఓవర్. ఏం చేసావు? బయట తలుపు తాళం వేశాను సార్. మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి, నేను వెంటనే వస్తాను. ఆ రోజు నేను 500 లంచం ఇవ్వకుండా కన్న కూతుర్నే పొట్టను పెట్టుకున్నానన్నావే. ఈ రోజు 5,000 రూపాయలు లంచం తీసుకుని 40 మందిని చంపావు. అది అందరూ పచ్చికందులు. ఎంత పెద్ద హంతకుడిరా నువ్వు. అసలు ముందు నిన్ను చంపాలరా. మీ కొడుకు నాన్న, నేను నన్నే చంపుతారా? అవునరా, దేశంలో ఉన్న కలుపు మొక్కల్ని ఏరిపారేస్తా. నా కాళ్ళ కిందే ఒక కలుపు మొక్కుంది. నాకు సంబంధించినంత వరకు కలుపే. నిన్ను చంపడమే నా కర్తవ్యం. నన్ను వదిలేయండి, తెలియకుండా చేసిన తప్పు. నేరస్తులు నోరెత్తితే చెప్పే ఒకే సాకు ఎక్స్క్యూజ్. తెలియక చేశాను. తెలియకుండా చేసేవరా ఇది? బ్రేకులు లేని బళ్ళకు లైసెన్స్ ఇచ్చి ఎవరి చావుకి కారణం కాకూడదని బ్రేక్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగం నీకు ఇచ్చింది. చెప్పరా? తెలియదు. అది ఎంత సీరియస్ అవుతుందని నేను ఊహించలేదు నాన్న. నేను ఘోరాన్ని కళ్ళ చూసిన తర్వాత నేను మారాను నాన్న. నేను నీ బాబునరా. నా చెవులో పూలెట్టుకో. మారుంటే యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యింటే వాడివి. అది చేయకుండా ఇన్స్పెక్టర్కి టీవీ, డాక్టర్కి లేజర్ డిస్క్ అని మళ్ళీ నువ్వు లంచగొండితనాన్ని మొదలెట్టావు. వాడిద్దరితో ఆగదు. 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది. మళ్ళీ మన దేశం మొత్తం లంచం క్యాన్సర్లా పాకుతుంది. నేను క్షమించను. కొంచెం దయచేసి ఆలోచించండి. మీరు పెళ్ళైన 15 సంవత్సరాల దాకా మీకు అమ్మకి సంతానం కలగలేదు. మీరు అమ్మ గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కుకుంటే పుట్టిన బిడ్డ నాన్న. నేను కస్తూరి రేటు లేదు. ఇప్పుడు మీకు తలకురువు పెట్టడానికి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? నన్నే చంపుతాను. నా మీద చాలు లేదా? నా మీద ప్రేమ లేదా నాన్న? ఇన్స్పెక్టర్ కలర్ టీవీ, కన్న తండ్రికి ప్రేమ. నా ఉద్దేశం అది కాదు నాన్న. నువ్వు తప్పించుకోవడానికి లంచాన్ని డబ్బుగా ఇచ్చావు, వస్తువుగా ఇచ్చావు. ఇప్పుడు ప్రేమ నాకు లంచంగా ఇస్తున్నావు. కలుపు కాదు, విషవృక్షం. ఈ సేనాపతి కోర్టులో క్షమ అన్నదే లేదు. మరణించారా? అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి నీ దగ్గర. యు ఆర్ క్రేజీ. హంతకుడిగా మారలు ఉన్నది. యు ఆర్ మ్యాడ్. సేనాపతి కత్తి కింద పడే. పట్టుకోండి. కన్న తండ్రి సార్ వీడు. రాస్క ఊరికి పారేయండి సార్. తీసుకెళ్ళి ముసలాడు పిచ్చుకోకలా తయారే కత్తి పెట్టుకు తిరుగుతున్నాడు. కాడు చేతులు వెలకొట్టేయండి సార్. కన్న తండ్రి ఎక్కడైనా కొడుకుని చంపుతాడా సార్? దొంగము. ఎందుకంటే ఆ పెద్ద ఆయన పట్టుకెళ్తారు. 50 ఏళ్ళుగా ఉన్న గవర్నమెంట్ లో ఏ పోటుగాడు చేయలేంది ఈ పెద్ద మనిషి సాధిస్తున్నారు. అది మీకు కడుపు మంటగా ఉందా? వదలండి అయ్యా, వదలండి అయ్యా, వారిని వదలండి అయ్యా, వదలండి. వదలొద్దు. ఆ ముసలాన్ని ప్రాణాలతో వదిలేరంటే మన డబ్బులు దొరకవు. హలో, అవన్నీ ఆయన చూసుకుంటారు. ఈజీపీనా? నేను హేమారెడ్డిని మాట్లాడుతున్నాను. కస్టడీలో ఉన్న ముసలాయికి గాడ్స్కి ఎవరిని పెట్టారు? ఏంటయ్యా చర్చ కేసులు పెట్టారు? మాట్లాడకుండా వాళ్ళు మార్చి మన ఢిల్లీ బాబుని పరందామని పెట్టండి. అవునయ్యా, అందుకే సంతోషంగా నేనే డైరెక్ట్గా వస్తాను. మీ ఇద్దరికి రిలీఫ్. ఇక మీద వీళ్ళు చూసుకుంటారు సార్. ఇప్పుడే కదా సార్ డ్యూటీలోకి వచ్చింది. హైకమాండ్ ఆర్డర్స్ కూడా వీరప్పన్ కేసులా అవుతుంది అనుకున్నాను. మొత్తం మీద పట్టుకున్నారే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకేముంది, ఇక ప్రమోషనే. ఏం బంధం పేలుతుంది కదా సార్. రాత్రి 10 గంటలకు. ఓకే సార్.
అందరినీ డిస్మిస్ చేస్తాను జాగ్రత్త. కృష్ణస్వామి, తప్పు నువ్వు చేసి వాళ్ళ మీద ఎగురుతావు ఎందుకయ్యా? ముందు నిన్ను డిస్మిస్ చేయాలి. పెద్ద పోటుగాళ్ళ పట్టుకోగానే సరిపోదు. పట్టుకున్న వాడిని భద్రంగా ఉంచని తెలియని నువ్వేం పోలీసు అయ్యా? సారీ సార్, ఇట్స్ అ షేమ్ ఫర్ మీ. గివ్ మీ 2 days. ఆ ముసలాన్ని ఎలాగైనా పట్టు తీరుతాను. వెళ్ళవయ్యా. ఏం సేనాపతి, నీ మర్మకాలతో సంకెళితం చేయాలని చూస్తున్నావా? చిప్పకూడు పెట్టాల్సిన ఖైదీకి ఈ పప్పన్నం, చారన్నం, పెరుగన్నం. ఏంటి కృష్ణస్వామి గారు, రూట్ మార్చారా? నాదెప్పుడు మీ రూటే. మీరు చేసింది కరెక్ట్. మా ఇంట్లోనే మీకు కర్పూర హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకుంటాను, ఒట్టి కృష్ణస్వామిగా. బట్ కృష్ణస్వామి ఐపీఎస్ డ్యూటీ మర్చిపోడు. ఇప్పుడు నేను డ్యూటీయే చేస్తున్నాను. మీరు బతికి ఉండడం గవర్నమెంట్లో కొంతమందికి ప్రాణ సంకటం. అందుకని మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళడానికి ముందే అంతం చేయాలని ప్లాన్ వేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడం నాకు ఎటువంటి బాధ్యతో, అదేవిధంగా మిమ్మల్ని ప్రాణాలతో తీసుకెళ్లి కోర్టుకు అప్పగించడం కూడా నా బాధ్యత. ఇవాళ శనివారం, సోమవారమే కోర్టు. అంతవరకు ఈ వివిఐపి నాకు అతిథి. కృష్ణస్వామి, శభాష్, చెయ్యవండి.